ఈ మధ్య ఎక్కువ ఎంఐఎం పేరు వినిపిస్తుంది. మొన్న మోడీ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎంఐఎం గురించి చర్చ వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మున్సిపల్ పునర్విభజన చేస్తున్నారు కదా కార్పొరేషన్లు, దాంట్లో కూడా ఎక్కడా చూసినా ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న పేరు ఎంఐఎం. అసలు హైదరాబాద్కి పరిమితమైన పార్టీ అంటారు. హైదరాబాద్ అని కాదు, ఇంకా మాట్లాడుకుంటే పాత బస్తీకి పరిమితమైన పార్టీలాగా ఉన్న దాని మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? దాంతోపాటు ఇంకా చాలా ఇష్యూస్ మీద, పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎంఐఎం పార్టీ ఈ మధ్య బాగా వింటున్నాం మనం, చాలా చర్చలలో ఉంది, వార్తలలో కూడా ఉంది. ఒక చిన్న పార్టీ, మామూలుగా చూసినప్పుడు చిన్న పార్టీగానే అనుకుంటారు ఎవరైనా సరే. హైదరాబాద్కి ముఖ్యంగా అసలు ఇంకా పాత బస్తీకి పరిమితమైన పార్టీ లెక్కనే చాలా చూస్తాం మనం. దీని మీద ఇంత ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? ఈ ఎంఐఎం క్రమాన్ని పరిశీలిస్తే చాలా తెలివైన పార్టీ. రీజనల్ పార్టీ కాదు, సబ్ రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ సిటీ పార్టీ. ఒక ప్రాంతంలో ఒక హైదరాబాద్లో ఒక ఉపభాగం, ఒక చిన్న ట్రిబ్యూటరీ లాంటి, నది కూడా కాదు, ఏ కాదు, కాలువ లాంటి. అది ఇప్పుడు నదిలాగా మారింది. ఎట్లా అంటే 1930-40 దశకం నుంచి ఎంఐఎం రూపాంతరం చెందే వరకు 1950 స్వాతంత్ర అనంతరం ఎంఐఎంగా రూపాంతరం చెందింది. అంతకుముందు నిజాం ఏలుబడిలో రజాకారుల ప్రైవేట్ సైన్యం నుంచి పుట్టిన పార్టీ. దాంట్లో ఎక్కువ ప్రభావం చూపింది ఇప్పుడు ఉన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సాలారియా మిల్లత్. సాలారియా మిల్లత్ అంటే ఒక సమూహం కానీ, ఒక ప్రజా సమూహం కానీ, ఒక కమ్యూనిటీ కానీ, దానికి లీడర్, కమాండర్ సాలారియా మిల్లత్గా ప్రసిద్ధి చెందిండు. అది ఎంతవరకు పరిమితం ఉండే? చంద్రాయన్ గుట్ట, చార్మినార్, లాస్ట్ కార్బన్ కూడా తర్వాతనే 1985 తర్వాతనే 1990స్లో కార్బన్ మీద పట్టు సాధించారు. అంతకుముందు చాంద్రాయన్గుట్ట, చార్మినార్, యాకత్పుర, ఈ 3 నియోజకవర్గాలు పట్టు. దాంట్లో మళ్ళీ రివల్యూషన్ వచ్చింది పార్టీలో ఏది అమానుల్లా ఖాన్ రూపంలో. సరే, అంతా పోయినాక అన్నీ అధిగమించి ముస్లింలకు ప్రతినిధిగా ముస్లింల ప్రయోజనాలను కాపాడడానికి ఏదో ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఆ ముస్లింలు హైదరాబాద్లో ముస్లింల సంఖ్య బాగుంటుంది, 30% అనుకోండి. 30% వెంట నిలిచేలా, వాళ్ళతో గెలిచేలా, వాళ్ళ వాయిస్ వినిపించేలా కొంత సలావుద్దీన్ ఓవైసీ సక్సెస్ అయ్యింది. అసదుద్దీన్ వాళ్ళ అంత ఎత్తదాకా వచ్చినట్టు ఆయన సియాసత్ మేర గరికి లవండి అన్నట్టు. అంటే ఈ రాజకీయాలు నా ఇంట్లో ఒక స్లేవ్, ఒక బానిస లాంటి, ఒక బానిసలాగా ఉంటుంది నా ఇంట్లో అని చెప్పడం అన్నమాట. కొంచెం హార్డ్ పదమైనా సరే అట్లా మాట్లాడాడు. నిజంగానే అట్లా చేసుకున్నారు, రాజకీయాలు సొంతం చేసుకున్నారు, వాళ్ళు ఉనికిని కాపాడుకున్నారు. సలావుద్దీన్ ఓవైసీ రాజకీయాలను, అంటే రాజకీయాలు కాదు, రాజకీయాలు, ఆయన చేసింది రాజకీయాలు, కాంప్రమైజ్ పాలిటిక్స్. వేర్ దెర్ ఇస్ అ పవర్ దెర్ ఇస్ అ ఎంఐఎం. ఇప్పటికి కూడా అదే పేరు, ఇప్పటికీ అదే ఉంది. పవర్ పాలిటిక్స్ ఇదే కదా. పవర్ ఇక్కడ ఉంటే పవర్ను వాళ్ళు అనుకూలంగా మలుచుకొని తమ పార్టీని విస్తరించుకునే వాళ్ళు. చాలా తెలివైన ఎత్తుగడ. రెబలియన్గా, లేకపోతే రివల్ట్ చేసో, లేకపోతే తిరగబడి కాదు, అనగబడి, లేకపోతే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అని అంటారు కదా, అట్లా తెలుసుకొని మసులుకున్న వాళ్ళు చాలా తెలియపారు. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వాళ్ళకి చెప్తాడు, మీకు ఇక్కడ మనం అనుకున్నట్టు పాత బస్తీకే పరిమితమైన ప్రభావం కాదు. ఆ రోజు నుంచి కూడా 1900 నేను చూస్తున్న పాలిటిక్స్ నుంచి కూడా 1990 నుంచి చాలా వేగంగా మార్పు వచ్చింది. హైదరాబాదులో కాంగ్రెస్ ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అని చెప్పేది సలావుద్దీన్ ఓవైసీ. మామూలు బకాపల్చ నాలంటూ నిలబెడితే ఒప్పుకునేది కాదని. ప్రబలం హిందువుల ఓట్లను బలంగా చీల్చగలిగే వ్యక్తిని మాత్రమే నిలబెట్టగలిగాడు ఆయన. సలావుద్దీన్ ఓవైసీ ఎవరు సూచిస్తే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, టీడీపీ కూడా ఒకసారి నిలబెట్టింది, ఇందిరారెడ్డిని నిలబెట్టింది వద్దంటే కూడా. టీడీపీ కూడా ఏం తక్కువ లేదు. ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్, కాంగ్రెస్ వైఎస్ఆర్ ఒకటే కదా, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బాగా మద్దతు ఇచ్చింది. నీకు ఏమంటే అది ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ మేము ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి ఈయన అక్కడ తాండూర్,
వికారాబాద్ అప్పట్లో వీళ్ళకి బాగా పట్టు ఉండే, భాయిన్సా ఇప్పటికి కూడా, అండ్ నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇక్కడే ముస్లింలకు మేము సంకేతం ఇస్తాం ఏమని, వాళ్ళు మనకు సపోర్ట్ చేసి మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. అంటే ఇక మిగతా రాష్ట్రం మొత్తం ఇది రాజకీయం, ఓన్లీ హైదరాబాద్ లో వీళ్ళకి చేస్తే రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో మొత్తం అంటే ప్రభావం ఉంది కానీ ప్రాబల్యం లేదు. ప్రభావం ఉంది, గెలిచేంత ప్రాబల్యం లేదు. వీళ్ళు చెప్పినట్టు ఆడిన పార్టీలు ఇవన్నీ, ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు అధికారంకి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళది కొంతకాలం చెల్లుబాటు కాలేదు. ఎట్లా అంటే అప్పుడు ఆయన వచ్చిన క్రమంలో ఆయనకు మళ్ళీ అధికారం కోల్పోవడం 2 ఏళ్లకు, బీజేపీ స్ట్రాంగ్గా నిలబడడం, బీజేపీ స్ట్రాంగ్ అయింది అప్పుడు సంక్షోభ సమయంలో. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ఎన్టీఆర్ వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా రాజీ పడ్డాడు, కానీ మరీ అంత రాజీ పడలే కాంగ్రెస్ లాగా ఇతర పార్టీలాగా. అన్ని పార్టీలు రాజీ పడ్డాయి. అయితే ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే కొంత కఠినంగా వివరించింది. చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటారు. అవును, కిరణ్ కుమార్ రెడ్డి కఠినంగా కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి కఠినంగా వివరించింది ఏంటంటే, ఇక్కడ మహావీర్ హాస్పిటల్లో ఏదో ట్రస్ట్ చేయమంటే ఇవ్వలే, కఠినంగా వివరించేది ఆయన. హైదరాబాద్ అప్పటికి హేట్రెడ్ స్పీచ్ ఆయన 15 నిమిషాల్లో ఖతం చేస్తామని అన్నప్పుడు కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ వచ్చింది నేను అరెస్ట్ చేయమని. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అవును, పీక్ స్టేజ్లో ఉంది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా, మీరు తెలంగాణకు వ్యతిరేకమని చెప్పిండు. అప్పుడు అధికారం ఉన్నది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో చాలామంది గమనించాలి, యునైటెడ్ స్టేట్కు స్ట్రాంగ్ సపోర్ట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ మాట మార్చిండు, రాయల తెలంగాణ అన్నారు. అవును, తెలంగాణను మరీ ఎత్తుకుంటే బాగుండదని ఐ అగ్రీ విత్ అంటే నేను ఐ సపోర్ట్ రాయల తెలంగాణని రాయలసీమలో కలపండి అన్న. వచ్చిన తర్వాత తెలంగాణలో ఆయన పాత్ర లేదు, తెలంగాణ స్టేట్ సాధనలో పాత్ర లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయం అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన పాత్ర ఉంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ ఉన్నప్పుడు పునర్విభజన జరిగింది, ఎమ్మెల్యేల పునర్విభజన జరిగింది. అప్పుడు 2,20,000 లోపు ఒక కాన్స్టిట్యుయెన్సీ చేయొచ్చు అని వచ్చింది. అప్పుడు లాభపడ్డది 3 నుంచి 7 అయింది అక్కడే. ఈరోజు మళ్ళీ ఇదే రేవంత్ సర్కార్ మళ్ళీ పునర్విభజన అవసరం ఉన్న లేకున్నా 300 వార్డులని చేస్తున్నారు. చాలా మంది సేమ్ ఒపీనియన్ దీంతో ఎంఐఎంకి లాభం చేయడం కోసమే జరుగుతున్న దాని లెక్క మాట్లాడుతున్నారు. నిజంగా దాంట్లో ఎక్కువ లాభం ఉండేది ఎంఐఎం పార్టీ అయినా. ఏ పునర్విభజన జరిగినా చరిత్ర చూస్తే ఎంఐఎం కొంత లాభపడ్డే వాస్తవం. ఎందుకంటే ఇతర ప్రాంతాలేమో 40 నుంచి 50,000 లేదా 30 నుంచి 50,000 మధ్యన వార్డు డివిజన్ చేసినాం. పాత బస్సుకు వచ్చే వరకు జనాభా తక్కువ, వార్డులు ఎక్కువ. ఇప్పుడు ఎంఐఎంకు 70 నుంచి 90 సీట్లు అప్పగించడానికి జరిగిన ప్రక్రియని స్థానిక నాయకత్వం, బీజేపీ స్థానిక నాయకత్వం, ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దాంట్లో ఈ హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ను 3 భాగాలు చేస్తే, ఒక భాగం హైదరాబాద్ మేయర్, ఒక భాగం సైబరాబాద్ అండ్ థర్డ్ సిటీ, ఒక కార్పొరేషన్ మొత్తంగా గతంలో లాగా మేయర్ ఎంఐఎంకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా రాలేదు. గతంలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్లు ఎంఐఎం కాంగ్రెస్ కలిపి పంచుకున్నారు కదా, మేయర్ వీళ్ళు ఉంటే డిప్యూటీ మేయర్ ఎంఐఎం ఉంటుండే కదా. ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం ఆన్ ఇట్స్ ఓన్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి నిలిచి గెలుపు తర్వాత కానీ కలిసి నిలిచి గెలవడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అందులో రేవంత్ ఆర్ఎస్ఎస్ నిక్కర్ వేసుకునే మనిషి మేము చాలా స్ట్రాంగ్లీ అపోజ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ను అనుకూలంగా అంటే డెవలప్మెంట్ ఉంది, థియరీ ఉంది, ఆయన ముస్లిం మైనార్టీలకు ఎంత ప్రయోజనం చేకూర్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంత ప్రయోజనం చేకూర్చి పెట్టింది కేసీఆర్ నాయకత్వమే అని చెప్పి. తర్వాత ఏమైంది, మళ్ళీ అధికారం రాగానే మేము అధికారం సపోర్ట్ చేస్తే ఆ సపోర్టు మాకు అనుకూలంగా జూబ్లీస్ మేము ఎందుకు ఇప్పుడు జూబ్లీస్లో ఇచ్చారు కాబట్టి మద్దతు, ఇక్కడ ఇప్పుడు పునర్విభజనలో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించక తప్పదు. దాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం కానీ బీజేపీ
ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ ఇప్పటి వరకు కాంక్రీట్గా అపోజ్ చేసింది లేదా ఆందోళన చేసింది లేదు. ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న అలాంటి పార్టీ మళ్ళా ఉప ప్రాంతీయ పార్టీ ఉప పార్టీ అవును, అంతే. మీరు ఇంతకు ముందు అన్నప్పుడు అట్లాంటి పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంకి సంబంధించిన దాంట్లో చర్చలలో ఉంటుంది. పక్క రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు, ఇప్పుడు మొన్న బీహార్ లాంటి దగ్గర ఎన్నికలు జరిగినప్పుడు, నెక్స్ట్ వేరే దగ్గర అంతకుముందు జరిగిన చాలా రాష్ట్రాలలో ఎన్నికలలో కూడా మళ్ళీ ఎంఐఎం ప్రస్తావన వస్తుంది. ఎక్కడైతే ముస్లిం ప్రాబల్యం ఉందో అక్కడ వీళ్ళు ప్రభావం చూపుతున్నారు. ఎంఐఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్తో అనుకూలంగా ఉంది. ఇదే కాంగ్రెస్ ఏమన్నది అక్కడ ఎంఐఎం బి టీం అన్నది. ఉత్తరప్రదేశ్ పోయే వరకేమో బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం తిడుతుంది. బీఆర్ పోయే వరకు దొంగ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఇక్కడ బీజేపీ చెప్పినట్టు ఇక్కడికి వచ్చేవారు మరి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. అంటే ఇట్లా టిపికల్ పాలిటిక్స్ అనమాట. టిపికల్ పాలిటిక్స్ని ప్లే చేసిన ఏకైక పార్టీ నేను చూసిన దాంట్లో చరిత్రలో ఇది ఒకటి. ఎట్లా అంటే బీఆర్సీ మంచల్ 5 సీట్లు గెలిచింది. ఇప్పుడైతే ముస్లింలకు ఓట్లు చీల్చడంలో బి పార్టీ ఓకే, బీఆర్లో మేము 5 సీట్లు గెలిచినాం. ముస్లిం ప్రయోజనాలను కాపాడేటట్టు ఈ విధానాలు ఉంటే మేము బీఆర్ నితీష్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాం డైరెక్ట్లీ అని ప్రకటించింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. అంటే ఎవరికి బీఆర్ నితీష్ అంటే ఎవరు? మోడీ అంటే ఏంది? నితీష్ గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఓకే, ఇప్పుడు ఏమైంది? రాహుల్ గాంధీ అండ్ ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ, ఇక్కడ గఠబంధన్, మహాగఠబంధన్, ఇవన్నీ కూడా అక్కడ ఓడిపోవడానికి కారణం ఏమన్నారు? ఉత్తరప్రదేశ్లో నామమాత్రం ప్రభావం చూపెట్టింది ఎంఐఎం. కానీ వాళ్ళు అన్నది ఏంది? ఓపెన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఎంఐఎం నిలబడడం వల్ల ఒక్కొక్క దగ్గర 500, 1000, 2000 సాధించడం ద్వారా 5000 సాధించడం ద్వారా 60 సీట్లను ఓడిపోయినాం మేమంటాం. వాళ్ళ ఓట్లను చీల్చిండ్రు. అవన్నీ మాకు గొంప గుత్తగా ముస్లిం ఓటు మాకు వచ్చేవి కదా. ఒకటి ఈయనేమంటాడు, నేను కలుస్తా అన్న వాళ్ళు నా డిమాండ్లను వాళ్ళు అంగీకరించడం లేదు. మోడీకి శత్రువులం మేము. మోడీని నిలదీసేది పార్లమెంట్లో కానీ బయట కానీ నిలదీసేది నేను. కానీ రాహుల్ గాంధీ ఏడు నిలదీస్తుండు. రాహుల్ గాంధీ నాయకత్వం వల్ల, అసమర్థ నాయకత్వం వల్ల మోడీ నాయకత్వం బలపడుతుంది. ఆయన ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తుంది. సో ఇద్దరు కమ్యూనిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ అండ్ మహాగఠబంధన్, సమాజ్వాదీ, లేకపోతే ఇంకా ఏది బీహార్లో ఇది లలు పార్టీ అండ్ అదర్ పార్టీస్ ఆల్ ఏమంటున్నారు? ఎంఐఎం పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ సపోర్ట్ చేస్తుంటే బీజేపీ ఆడే నాటకం బీజేపీ ఆడుతుంది, ఎంఐఎం ఆడే నాటకం ఎంఐఎం ఆడుతుంది. పరస్పర రాజకీయ ప్రయోజనాలతో ముడిపడింది రాజకీయం, భక్తు రాజకీయం. రాజకీయ పార్టీలో సహజంగా అట్లనే ఉంటాయి. భక్తు రాజకీయ రైట్ వింగ్ పార్టీ, ఇది కూడా రైట్ వింగ్ పార్టీ, లెఫ్ట్ వింగ్ పార్టీలు కావు కదా. అట్ ది సేమ్ టైం ఈడీ, ఏడీ, జేడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ రేట్స్ ఈ పార్టీ మీద కాలేదు. అంటే ఈ రాజకీయాల్లో మొత్తానికి ఎంఐఎం అనేది ఒక సెంట్రల్ పాయింట్, సెంట్రల్ అట్రాక్షన్. అసలు నేను వయసు మారిండు. దీని హోంవర్క్ చేసుకోకుండా ఇతర పార్టీ నాయకులు కూడా ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా వీళ్ళు బలహీనంగా వ్యవహరిస్తున్నారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.